వినమని చెప్పాం కాలంలో 100 కోట్లతో సేవాయజ్ఞం అదే అన్నారు. సార్. సో దాన్ని ఎలా ప్రాపర్‌గా చేస్తారు? మీరు చెప్పినట్టు ఒక టాయిలెట్ కట్టాలన్నా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ మాకు తెలియంది కాదు. గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళం మాకు అన్ని క్లారిటీ ఉంటది. అయితే సో దాన్ని ప్రాపర్‌గా డబ్బులుంటే చేస్తామని చెప్పడం వేరు. మేము సంపాదించి చేస్తామని చెప్పడం వేరు. మేము వేరే వారి దగ్గర విరాళాలు సేకరించి చేస్తామని చెప్పడం వేరు. సో మీరు చెప్పేది సీఎస్ఆర్ ఫండ్స్ అనేది కేవలం బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక విరాళంగా సేకరించి మేము చేస్తున్నారు అని చెప్పాలి. సో దాన్ని చెప్పే విధానంలో చాలా తేడా వస్తుందని చెప్తున్నాను. సో అందుకే అడుగుతున్నాను, 100 కోట్ల రూపాయలను మీరు ఎలా సంపాదించగలుగుతున్నారు? మీకు ఇప్పటికే ఏదైనా కంపెనీలు మీకు ముందుకొచ్చాయా? అంటే కార్పొరేట్స్ కంపెనీలు ఏమైనా ముందుకొచ్చి మీకు 100 కోట్ల రూపాయలను మేము ఇస్తాం, సో అండ్ సో ఒక రా ఎన్టీఆర్ సంస్థకు మేము అందజేస్తున్నాం అని ఎవరైనా చెప్పారా? మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పటి వరకు ఎంత సేకరించారు? ఎంత వచ్చాయి? సార్ ఇదంతా ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ సార్. సేకరణ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో కొన్ని వేల కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ బయటకు వస్తాం జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒక 4%, 5% క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ క్యాప్చర్ చేసిన ఫండ్స్ని ఎప్పుడైనా ప్రభుత్వం మేజర్ థింగ్స్ మీద పెడుతుంది. లైక్ హెల్త్ కేర్, చైల్డ్ ఎడ్యుకేషన్, అలాగే గ్రామీణాభివృద్ధి. ఇందులో ఒక నెంబర్కి ఒకటి ఉంది సార్. రూరల్ డెవలప్మెంట్కి చాలా తక్కువ మొత్తంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న నేను ఇంటర్నెట్లో ఉన్నది ప్రాపర్ రికార్డ్స్లో ఉన్నది మాత్రం చెప్తున్నాను సార్. ఇది ఎంతవరకు వాస్తవాలు అనేది ఇంక దాంతో ఆ రిపోర్ట్ దగ్గర తీసుకొని వదిలేద్దాం. సో మనం రైతే రాజు ఒక్క నిమిషం దాంట్లో మా పేరుతో ఎలాంటి డొనేషన్లు ఎక్కడా కూడా సేకరిస్తే వద్దని చెప్పారు వాళ్ళు. దాని మీద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మరి మీరు మీ సంస్థ ఎన్జిఓ సంస్థ పేరుతో మీరు సేకరిస్తారా, లేదా ఎన్టీఆర్ పేరు చెప్పి సేకరిస్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది డైరెక్ట్గా వెళ్ళి అడిగే క్రౌడ్ ఫండింగ్ కాదు సార్. ఒక కార్పొరేట్ అనేవారు వాళ్ళకి సిఎస్ఆర్ ఇస్తున్నారంటే మా నుంచి వాళ్ళకి కొన్ని అఫీషియల్ పేపర్స్ వెళ్ళాలి. మేము పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. వ్యక్తిని అడగట్లేదు సార్, ఎప్పుడు వ్యవస్థలను అడుగుతున్నాం. సార్ హలో రూప్ గారు మా రిపోర్టర్ చెప్పింది, మా మిత్రుడు చెప్పింది చాలా క్లారిటీ. సిఎస్ఆర్ ఫండ్స్ ఒకటి మీరు ఎన్టీఆర్ పేరు తీసుకుంటారు కదా, నా పేరుతో అసలు ఎవరికి ఇవ్వద్దు అని ఎన్టీఆర్ గారి ఒక ప్రకటన విడుదల చేసినప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిఎస్ఆర్ కింద పలానా కంపెనీ మీకు ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ మాటకు వస్తే అది ప్రభుత్వాల పని కదా. ఇప్పుడు చెప్తున్నా మీకు స్వయంగా ఎన్టీఆర్ కార్యాలయంలో నా పేరుతో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, విరాళాలు ఇవ్వద్దు, ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పినప్పుడు మీరు ఎన్టీఆర్ మీరు కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మీ సిఎస్ఆర్ కింద మీరు ఇవ్వాల్సిన నిధులంతా మాకేమని మీరు ఎలా అడుగుతారు? అసలు మీకు రైట్ ఎక్కడుంది అని అంటే ఏం చెప్తారు? ఇవ్వాల్సిన నిధులన్నీ కాదు సార్, ఆ ప్రాబ్లంకి కావాల్సినంత నిధి మాత్రమే. ఇంకోటి వచ్చేసరికి సార్ మనది అఫీషియల్ రిజిస్టర్ ఎన్జిఓ సార్. పేపర్ వర్క్ అంతా ప్రాపర్గా ఉంది. సో దీనికి ఒక అకౌంట్ ఉంటుంది, దానికి ఆడిటింగ్ ఉంటుంది. అందులో ఉన్న ఏ రూపాయిని ఎవరు టచ్ చేయలేరు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి మీరు అన్నారు ఎన్టీఆర్ గారు ఎవరు ఇవ్వద్దు అన్నారు అని. అదే సార్ నేను అంటుంది, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి పేపర్ వర్క్ ఏది అవసరం లేదు. ఆ వ్యక్తి దగ్గర 2 ఎమోషనల్ మాటలు మాట్లాడో లేకపోతే ఇంకేదో చేసో మనం డబ్బులు వాళ్ళ దగ్గర వేయించుకోవచ్చు. కానీ మేము ఆ తప్పు చేయం. ఫ్యాన్స్ ఎమోషన్స్తో మేము ఆడుకోం. కార్పొరేట్ దగ్గరికి వెళ్తున్నాం. రెండోది పోతే ప్రభుత్వం పని కాదు సార్, ఎన్జిఓస్ పని ఉంటుంది ఎక్కువ శాతం. అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, వాళ్ళే అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఉదాహరణకి చాలా బ్రిడ్జిలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వరల్డ్ బ్యాంక్ లాంటివి పెద్ద కంపెనీలు కట్టించున్నాయి 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి. సో మనం ఎంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద వాలంటీర్ నెట్వర్క్లో మేము ఎంత పెద్ద ప్రోగ్రామ్కి చెప్పిన నెంబర్ 100 కోట్లు మాత్రమే. రా ఎన్టీఆర్ అనే పేరుతో వెళ్తుంది సార్.
అదే చెప్తున్నాం సార్. 100 కోట్ల రూపాయలు, ఒక్క నిమిషం ఇస్తాను.